చూడండి చిన్న చేపలు పిల్లి బిత్తిరి కనబడుతున్నాయి. ఫ్రెండ్స్ మొత్తం అయితే కంపా ఉంది ఇక్కడ, కొంచెం అయితే కొట్టడానికి వీలైతే లేదు, అందుకని ఇబ్బంది అవుతుంది. ఇంకొకటి సౌండ్ వచ్చేసి దీనికి బెడ్కు తగిలిన సౌండ్ కెమెరా గోన్ చేసుకుంటుంది అనమాట, కొంచెం నాయిస్ అయితే ఉంది, అందుకని కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ కొట్టేసిండ్రు మత్స్యకారులు వచ్చి, అంటే చేపలు ఇక్కడ వాట్లు వేసిండ్రు అనమాట, అందుకని చేపలు అనేది పడతలేవు. ఇంతకుముందు వచ్చినప్పుడు ఉత్తగా వేసినప్పుడు బాగా పడిండే, అయితే ఇప్పుడు బెడ్ పైన వచ్చేసి చాలా లాంగ్ కొట్టుకుంటూ వచ్చిన నేను వీడియో తీయముందు కూడా దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ కొట్టిన, ఒక్క చేప కూడా పడతలేదు. వల్ల కూడా బాగానే వాగుతుంది, కాకపోతే ఏంటంటే వాటర్ డ్రాప్స్ ఈ కెమెరా పైన పడటం వలన అప్పుడప్పుడు అయితే వీడియో అయితే సరిగా రావట్లేదు. వల కూడా చాలా బరువు ఉందనమాట, నాది వచ్చేసి 4 కేజీల పైన ఉంది, అంటే ఓన్లీ చైన్ 4 కేజీల పైన ఉంది, అందుకనే కొంచెం విసరడానికి ఇబ్బంది అవుతుంది. అయినా కూడా పర్వాలేదు, చేపలు బాగా పడతాయి. మళ్ళా 45 నెంబరే, కాకపోతే కంపా ముండ్లు ఉన్నాయి కొంచెం బ్యాక్ సైడ్. అట్లా చూడండి, ఇక్కడ నుంచి అయితే వ్యూ మంచిగా సూపర్ ఎక్సలెంట్ వస్తుంది. మళ్ళీ నేను బ్యాక్ సైడ్ పోతే వ్యూ అయితే వస్తలేదు, నేను చేసిన పొరపాటు అదే అనమాట. ఫుల్ ఎండ కొడుతుంది కాబట్టి వ్యూ అయితే సరిగ్గా వస్తలేదు, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. అట్లనే లైక్ సబ్స్క్రైబ్ చేయండి, చూసిన వాళ్ళు కొంతమంది అయినా నాకు సబ్స్క్రైబ్ చేస్తే అట్లే సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది. చాలామంది చూస్తున్నారు అయినా ఊకనే పోతున్నారు. సబ్స్క్రైబ్ చేయడం వల్ల డబ్బులు ఏం రావు కానీ నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట, అందుకనే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. చూడండి, బెడ్ పైన అయితే ఇట్లా నిదానంగా లాక్కోవాలి, ఎట్లా పడితే అట్లా లాగితే చేపలు అనేది రావు. చాలా నిదానంగా అటు ఇటు లాక్కుంటూ నిదానంగా తీసుకోవాలి. చేపలు అయితే ఖచ్చితంగా వస్తాయి, బెడ్ పైన వేస్తే ఖచ్చితంగా అయితే చేపలు వస్తాయి, కాకపోతే వెడల్పుగా పడాలి చేపలు, ఈయన కూడా లాక్కోవాలి. చూడండి, ఒక చేప అయితే వచ్చింది, ఇంకా పెద్ద చేపలు కూడా వస్తాయి. సో ఇంకొక వీడియోలో నేను బెడ్ పైన ఇంకా క్లియర్గా చూపిస్తాను మీకు. కానీ బెడ్ పైన చాలా మంది విసిరేటప్పుడు కింద పడుతూ ఉంటారు, అది అలవాటు ఉంటేనే వేయాలి, లేదంటే చాలా ప్రమాదం కూడా జరిగే అవకాశం ఉంటుంది. మొన్ననే ఒక అతను పాపం మా వేరే ఊర్ల దగ్గర ఒక అతను నీళ్ళలో పడి చనిపోయిండు అనమాట. అట్లా ఉంటుంది, బెడ్ పైన చాలా ప్రమాదం ఉంటుంది, అంటే వేయడానికి రాకపోతే ప్రమాదం ఉంటుంది, వేసే వాళ్ళకైతే ఏమీ కాదు, మనలాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే. నాకు కూడా పెద్ద ఎక్స్పీరియన్స్ ఏం లేదు, నేను ఒక 2-3 అట్లే వేసిన, అంటే 2-3 సార్లు వేసిన ఇప్పటికి. నేను కూడా రోజు బెడ్ పైన ఏమి షికారు ఆడను, ఈరోజు వీడియో తీద్దాం అని చెప్పేసి గోప్రోకు ఇట్లా సెటప్ చేసేసిన వీడియోకి, అట్లా ఉంటుంది ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు ట్రై చేసేటప్పుడు ఎప్పుడైనా సరే లోతు తక్కువ నీళ్ళల్లో బెడ్ పైన ట్రై చేయాలన్నమాట. లోతు ఎక్కువగా ఉన్న వాటర్లో అయితే బెడ్ పైన అయితే ఖచ్చితంగా ట్రై చేయకూడదు. ఈ బెడ్ పైన వేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనం వెళ్ళలేని ప్రదేశాలకి కూడా బెడ్ పైన వెళ్ళి కొట్టవచ్చు అనేది, అంతేగాని లేదంటే గడ్డ మీద నుంచి చేసిన చేపలు పడతాయి. కాకపోతే ఏంటంటే కాలువ మధ్యలో ఏం చేస్తారంటే కొన్ని చేపలు గుంతలు తవ్వుకొని దాంట్లో పడుకుంటాయి, అట్లా బెడ్ పైన. ఇప్పుడు మన మత్స్యకారుడు వస్తున్నాడు మన బ్రదరు, మన ఊరి పక్కన బ్రదరు, ఏవో వలలు పైన అంటే అందులో డిస్కషన్ ఒకసారి వినండి. తెలియదు, నేను రాలే ఇక్కడ చాలా రోజులే. వలలు పోయిండే, మన మూటలు పోయిండే, 2 మూటలు గాడ పెట్టింది, మనకు తెలియదు కానీ చూసుకొచ్చుకోపో. మాది ఇక్కడ కాదు వేసేది, అక్కడ కింద వేస్తాం, కానీ నేను ఎప్పుడో ఒకసారి వస్తాను ఇక్కడ. వలలు పోయిండే, మళ్ళీ గదే వలలు మన వల్ల కూడా వేసింది ఇటకెళ్ళి. కెమెరా పెట్టుకున్నాం ముందర, వీడియోలు చేస్తాను, యూట్యూబ్ ఛానల్ ఉండే. పడుతున్నాయా ఏమన్నా? ఏం పడుతున్నాయా బా, కొట్టినట్టున్నారు బాగా ఇంటికెళ్ళి. వేసినారు మొన్న, నేనే వేసిన.
మన ఒళ్ళ పోయింది, అందుకోసమే చూస్తున్నా. మన ముసలోని అడిగితే ఏం తీసుకురావాలన్నా ముసలోళ్ళ కాదు, ఒళ్ళలు పెట్టి వదలలేదు. నా ముసలోడే వేస్తారు కానీ ఆ మంచి తీసుకోడు అట్లా ఎవరు తీసుకోలేడు షికారకాళ్ళు. మావే మూటలు మూటలు వాడి దిగిపోతాం, ఎవరు ముట్టరు. లేచిండ్రా వాళ్ళ అక్కడ కింద. ఇంకా ఏం తెలియదు, మేమైతే పెడతలేము అక్కడ కింద. మా నాయన పెడుతున్నాం కానీ నేను ఎక్కువ రాను, కానీ పెడతలేడు ఆయన. మావి కూడా ఎవరు ముట్టుకోరు, మేము ఆడ పెడతాం. చేనులో వాళ్ళైతే ఇంతవరకు ఎవరు ముట్టలేము మావి అయితే. కానీ ఏమన్నా బెడ్లతో గిట్లతో చూసే మేమేం చేస్తాం, మాతోనే మాస్తోనే అవి చేపలు పడతలే ఏం పడతలే పెడతానే లేము. 6, 7, 8 మీరేం పెడతాం? 4, 3 చూసే మేము సన్నగా అసలు పెట్టనే పెట్టాం. ఈ కాలువలో 6, 7, 8 పెట్టేది. ఎంత లేదన్నా 6 పెడతాం, కానీ దుబ్బతిలికి బొచ్చలకి అసలు వల్లే పెట్టరు. 4, 5 అయితే ఇంకా ఎవరు తీసుకుపోయింటారు అబ్బా ఇటుకి వెళ్ళి. ఎవడన్నా షికారికాళ్ళు, చిన్న చిన్న షికారికాళ్ళు తీసుకుపోయింటారు. అక్కడ ఎవరు పెట్టలేరు ఇప్పుడైతే. నేను ఇక్కడ ర్యాంప్ కాన్ చేసుకుంటూ వచ్చినా కానీ ఆడ మంచి పెడుతుండే, కానీ ఆ మంచి పెట్టిండో కనిపిస్తలేడు. రేపు పండుగనే ఉంది. ఏమో కానీ మాకుండా మొత్తం కాలువపొడి తల్ల కొట్టారానా చేపలు. ఈ కాలువపొడి మాకుండా మొత్తం మీరే కొట్టుకపోతే ఎట్లా ఇప్పుడు కూర చేపల కన్నా లేకుండా. చూసిరా ఫ్రెండ్స్, మన బ్రదర్ వచ్చేసి ఇంతకుముందు కొట్టినా అని చెప్పిండు. అంటే ఈ రౌండ్లో మొత్తం ఆడినాము, వలలు వేసినాము అని చెప్తున్నాడు. అందుకని ఇక్కడైతే చేపలు అయితే లేవు. యాక్చువల్గా అయితే వాళ్ళు దీంట్లో వేయరు, కాకపోతే మరి మనుషులు ఎవరు లేకపోతే వేస్తారనమాట. మొత్తం చేపలన్నీ వేసుకపోతారు, మొత్తం తెప్ప మీద వస్తారు, గంప మీద మొత్తం చేపలన్నీ వేసుకుపోతారు అనమాట. అందుకనే చేపలు అయితే పడతలేవు. కానీ మేము వలలు వేసేది అంటే ఇస్రోలో కాకుండా మామూలుగా కచ్చి వలలు వేసేది ఈ ప్లేస్లో కాదు. మేము వేసేది స్టార్టింగ్లో. నేను అది కూడా ఒకసారి చూపిస్తాను. కచ్చి వలలు కూడా తీసుకున్నాను నేను, ఒకటి 6, 7, 8. వీళ్ళు ఏం చేస్తారంటే 4, 5, 7 వలలు వేస్తారు. మేమంతా చిన్నవి అయితే వాడము, ఎందుకంటే చేప అనేది అంతరించిపోతుంది అంత చిన్న వలలు వేస్తే. పెరగనివ్వరు వీళ్ళు చేపలు. మేము 6 ఏళ్ళ సైజు మాత్రమే వేస్తాము. కానీ చిన్న వలలు ఎప్పటికైనా వేయకూడదు అనమాట. ఇసురు వలల్లో కూడా 2 ఏళ్ళది 3 ఏళ్ళది వాడకూడదు. అదే అనమాట. అట్లా చేస్తేనే మనకు రాబోయే తరాలకి చేపలు అనేవి మిగులుతాయి. మనమే పట్టుకుంటాం, కాకపోతే కొంచెం పెద్దగా పెరుగనేసి అవి కూడా సంతోత్పత్తి చేయాలి కదా. దాని కొరకు మనం చేపని పెరిగితే సంతోత్పత్తి చేస్తుంది, అంటే సంతానం నెగిలిస్తుంది. నెగిలేయడం వలన చేప అనేది పెరుగుతుంది అనమాట. చేపని చిన్న వయసుని చంపేయడం వలన చేప అనేది తొందరగా అంతరించిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం మత్స్యకారులందరూ దయచేసి ఈ విషయం అయితే గుర్తుపెట్టుకోండి. చిన్న చేపలు పట్టడం వలన లాభం లేదు, పెద్ద చేపలు పడితేనే మనకు ఏమైనా 4 రూపాయలు వస్తాయి, పెరుగుతాయి, చేపలు కూడా బాగుంటుంది. మా సైడ్ అయితే చాలా దారుణంగా తయారనమాట. అందరు చిన్న చేపలకు వలలు చాలా పెడుతున్నారు. 4 ఏళ్ళది 5 ఏళ్ళ వలలు పెట్టి చేపలన్నీ గబ్బులు ఎప్పుతున్నారు. ఇంకా వర్షాకాలం వస్తే బుగ్గ చేపలు, జల చేపలు, ఆ చేపలకు ఇంకా చిన్న చేపలు పెడతారు, చిన్న వలలు పెడతారు. 2 ఏళ్ళ వలలు తెచ్చేస్తారు. దాని వలన ఇంకా చేపలు అనేది అంతరించిపోతాయి. ఎంత చెప్పినా వినరనమాట. అట్లా ఉంటుంది. చేప ఉంటేనే మనకు జీవనాధారం. నేను ఎప్పుడన్నా ఒకసారి ఇట్లా వీడియో తీయడానికి మాత్రమే వస్తుంది. వీడియో వచ్చిందంటే వీడియో కంపల్సరీ తీస్తారనమాట. ఈరోజు వచ్చిన బ్రదర్ వాదై వలలు పోయినాయి అంట 2 మూటలు. మనకైతే ఇప్పుడు ఆ సమస్య అయితే జరగలేదు. ఇక్కడైతే మన కాలువలో చాలా వలలు అయితే కాలువ పైనే పెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. మళ్ళీ వచ్చి వాళ్ళ ఎవరి ప్లేస్లో వాళ్ళు తీసుకొని మళ్ళీ ఈవినింగ్ అయితే వలలు వేయడం అయితే జరుగుతుంది. ఇంటికి అయితే ఎక్కువ మొత్తంలో తీసుకురాలి. ఎప్పుడో ఒకసారి తీసుకొస్తారు. చేపలు పడతారేమో అంటే ఇంటికి తీసుకొస్తారు. మ్యాక్సిమం వలలు అయితే ఇక్కడనే పెట్టేస్తారు, ఎవరు తీసుకోరు. మన సైడ్ అయితే దొంగలు తక్కువ. మరి ఎవరైనా ఉన్నారేమో మనకైతే తెలియదు. మన దగ్గర అయితే ఎవరు తీసుకోరు. ఈ బ్రదర్ వాళ్ళు ఎవరు వాళ్ళు ఎవరు తీసుకెళ్ళి ఉంటారని నాకు అనుమానం. అది ఫ్రెండ్స్. ఓకే మరి చూడండి ఫ్రెండ్స్, మాటల్లోనే ఒక చేప అయితే వచ్చింది. పెద్ద చేప, కొంచెం కాకిపారక
ఇట్లా కాదు చేపలు పడాలంటే పెద్ద చేపలు కొంచెం మామూలు సైజు పడుతుండే. కాకపోతే ఈ ఏరియా ఏంటంటే మొత్తం కొట్టేసిరు బాగా, ఇసురు వలలు బాగా ఆడిర్రు అనమాట ఇక్కడ. అందుకనే చేప అసలు నేను ఎన్నిసార్లు వేసిన అంటే దాదాపు ఒక 2 hours వేసిన ఒక్క చేప కూడా పడతలేదు. నాకైతే చాలా డౌట్ వచ్చింది ఇక్కడ పడతలేవని. ఇంకా దిగినాం కొన్ని చేపలను కూర కన్నా పడతాయని చెప్పేసి వేసిన. మొత్తం పైన అయితే ఒక 3 kgs పడ్డాయి. యాక్చువల్గా అయితే ఒక 7-8 kgs పడాలి మనం వచ్చిన టైంకి. మనం ఇప్పుడు చాలా తొందరగా వచ్చిన, నేను 4 గంటలకు వచ్చిన, దాదాపు 6:30-6 వరకు వేసిన అనమాట. దాదాపు 2 hours పైన వేసిన. అది సంగతి. చూడండి ఫ్రెండ్స్, మాకు పడ్డ చేపలు నాకు కొన్నే పడ్డాయి ఫ్రెండ్స్. కూరకు కొంచెం టైంపాస్కి వచ్చిన అనమాట. చిన్నవి చూడండి, అన్నీ సన్నసన్నవి పడ్డాయి, కొన్ని పడ్డాయి. అందుకని వెళ్ళిపోతున్నాయి ఇంటికి. చూస్తున్నారు కదా, ఎక్కువ మంది ఇక్కడ వలలు వేసిండ్రు. మనం వేరే జాగాకు పోయింటే ఖచ్చితంగా పడుతుంటాయి చేపలు, కానీ ఇక్కడ వచ్చేసినాం అనమాట. ఓకే ఫ్రెండ్స్, మరి లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ప్లీజ్.